ప్రైజ్ ద లార్డ్. అందరూ మీ మీ పనుల్లో బిజీగా ఉన్నారండి. అయినా పర్వాలేదు, ఒక 2 minutes ఒక చిన్న ప్రేయర్ చేద్దామా? దేనికోసం అంటే ఎంపాక్స్ అని ఒక వ్యాధి కొత్తగా వస్తుందండి. కరోనా లాగే ఇప్పుడు ఆ వ్యాధి కూడా త్వరగా వస్తుంది. అది జంతువుల నుంచి మనుషులకు వచ్చిద్దంట, మనుషుల నుంచి మనుషులకు వచ్చిద్దంటండి. అది వస్తే ఎలా ఉండిద్దో ఒకసారి ఫోటో చూస్తున్నారు కదా స్క్రీన్ మీద. ఆ స్కిన్ అంతా అట్లా అయిపోయి బలహీనమైపోతారంట. చాలా ఇబ్బంది. మరణం అయితే ఉండదు అంటే తక్కువ, కానీ ఆ వ్యాధి వచ్చిందంటే మాత్రం చాలా బలహీనమైపోతారంట. మరి అలాంటి తెగులు మన దేశంలోకి రాకుండా మన దేశం చుట్టూ దేవుని మహా కాపుదల ఉంచమని తండ్రిని అడుగుదామండి. ఎందుకంటే ఇప్పుడు ఐగుప్తు దేశంలో యెహోవా దేవుడు ఐగుప్తు సంతానంలో మొదటి సంతానాన్ని చంపేస్తానని చెప్తాడు కదా మోషే గారితో. కానీ ఇజ్రాయేలీలకు మాత్రం, ఇజ్రాయేలీల సంతానానికి మాత్రం ఏమీ కాకూడదు కదా. అందుకు గుర్తుగా డోర్ మీద రక్తంతో గుర్తు పెట్టమని తండ్రి చెప్తాడు కదా. అంటే ఆ తెగులు మన మీదకి రాకముందే మనం దేవునికి ఒక చిన్న మనవి మనం చెప్పామంటే తండ్రి తప్పకుండా వింటాడు కదండి. అంటే మనమేదో భక్తి పరులమని కాదు, కానీ ఆసక్తిగా ప్రార్థన చేస్తే మన మనవి వింటాడండి. ఏ తెగులు మా దేశంలోకి రానివ్వద్దయ్యా, నిన్ను బట్టి నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తానని చెప్పారు. మేమంత భక్తులం కాదు, కానీ మా దేశం చుట్టూ, మా చుట్టూ మీ యొక్క రక్షణ కంచమేమని తండ్రిని అడుగుదామండి. కళ్ళు మూసుకోండి. మహాపరిశుద్ధుడా, జీవమగల తండ్రి, మీ బంగారు పాదములకు వెలలేని స్తుతి స్తోత్రం ప్రభా. ఈ దినమంతా నా తండ్రి మీ చల్లని రెక్కల కింద భద్రపరచడానికి మేమే పాటి వారం ప్రభా. నా తండ్రి, నా ప్రభా, ఎక్కడైతే 2-3 కూడి మీ నామమును ధ్యానిస్తారు వారి మధ్యన మీరుంటారని సెలవిచ్చారు తండ్రి. మరి ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న వారందరి మధ్య మీరుండి నా తండ్రి, ఎవరెవరు ఏ మనవులైతే ప్రభా మీకు చెప్పుకుంటున్నారో మీరు విని నా తండ్రి వారి మనవులకి ప్రభా సమాధానం దయచేయమని అడిగే అర్హత లేని వాళ్ళం నా తండ్రి. నా ప్రభా మీకు తెలుసు నా తండ్రి, ఎంపాక్స్ అనే ప్రభా వ్యాధి నా తండ్రి మరి జంతువుల నుంచి మనుషులకి, మనుషుల నుంచి మనిషికి ప్రభా వ్యాప్తి చెందుతుంది. జాగ్రత్తగా ఉండమని ప్రభా మరి హెచ్చరికలు ప్రభా వచ్చాయి నా తండ్రి. మీకు మరుగైనది కాదు నా ప్రభా, కానీ నా తండ్రి ఇంకా మా దేశంలోకి అయితే రాలేదు, మీరు రానివ్వలేదు నా తండ్రి. ఇక ముందు కూడా నా ప్రభా మా దేశంలోకి రాకుండా, ఎవ్వరూ ఆ వ్యాధితో ఇబ్బంది పడకుండా నా తండ్రి, చిన్నపిల్లలైతేనేమి, పెద్దవాళ్ళైతేనేమి, ముసలవాళ్ళైతేనేమి నా తండ్రి, ఆ తెగులు బారిన పడకుండా నా తండ్రి మీ రక్షణ కంచె మా చుట్టూ వేయమని అడిగే అర్హత మాకైతే లేదు ప్రభా. కానీ నా ప్రభా మీ వాక్య ప్రకారం నా తండ్రి మీరే చెప్పారు ప్రభా, నిన్ను బట్టే నీ కుటుంబాన్ని, నిన్ను బట్టే నీ దేశాన్ని ఆశీర్వదిస్తానన్నారు. అలానే మేమేదో గొప్ప భక్తులమని కాదు నా తండ్రి, మేమేదో ఏ పాపం చేయనోళ్ళమని కాదు నా తండ్రి, పాపులమే నా తండ్రి, భక్తిహీనతలోనే ఉన్నాం నా తండ్రి. అయినా ప్రభా జాలిగల దేవా, ఇజ్రాయేలీలం ప్రభా మరి ఐగుప్తు దేశం మీదకి నా తండ్రి మీ తెగులు వచ్చేటప్పుడు ఇజ్రాయేలీలైన మీ ప్రజలకు ప్రభా ఒక గుర్తు పెట్టమని మీరే చెప్పారు నా తండ్రి. వారితో పోల్చుకునే అర్హత మాకు లేదు నా తండ్రి. మీ ప్రజలైన ఇజ్రాయేలీలతో పోల్చుకునే అర్హత మాకు లేదు ప్రభా. అయినా అడుగుచున్నాం తండ్రి, ఎవరిని మీరు త్రోసివేసే దేవుడు కాదని ప్రభా మిమ్మల్ని వేడుకుంటున్నాం నా తండ్రి. మీ పాదాలు పట్టుకొని అడుగుతున్నాం, మీ పాదాలు పట్టుకునే అర్హత కూడా మాకు లేదు ప్రభా. కరోనా టైంలో కూడా నా తండ్రి మా చుట్టూ, మా గృహాల చుట్టూ, మా బంధువుల చుట్టూ ప్రభా మీ రక్షణ కంచె వేశారు. ఎవ్వరు కూడా నా తండ్రి, ప్రతి ఒక్కళ్ళు అమ్మ మేము బాగానే ఉన్నామని చెప్పారు, క్షేమంగా ఉన్నామని చెప్పారు. అది కేవలం మీ కృప, మీ కాపుదలే నా తండ్రి. మరి ఇప్పుడు వచ్చే తెగులు కూడా నా తండ్రి, ఆ తెగులు మా దేశంలోకి ప్రవేశించకుండా, మా దగ్గరికి రాకుండా, మా ప్రాంతంలోకి రాకుండా, మా చుట్టూ, మా గృహం చుట్టూ, మా ప్రాంతం చుట్టూ, మా బిడ్డల చుట్టూ, మా బంధువుల చుట్టూ
మా దేశం చుట్టూ నా తండ్రి మీ యొక్క రక్షణ కంచె వేయమని అడుగుచున్నాం. అడిగే అర్హత లేని వాళ్ళం నా తండ్రి. మరి ఒక గుర్తు ప్రభువా మా ప్రార్థన నా తండ్రి. మేమేదో గొప్పవారని కాదు నా తండ్రి, అయినా అడుగుతున్నాం నా తండ్రి. ఎవరిని మీరు త్రోసివేసే దేవుడు కాదు ప్రభువా. అందుకనే నా తండ్రి మీ పాదాలు పట్టుకొని అడుగుతున్నాం తండ్రి. మరి ఎటువంటి తెగులు నా తండ్రి మా గుడారంన మా దేశంలోకి రాకుండా మా దేశం చుట్టూ ప్రభా మీ యొక్క రక్షణ కంచె వేయమని అడుగుచున్నాం. మరి ఎక్కడైతే ప్రభా ఈ వ్యాధి వచ్చిందో నా తండ్రి, మరి ముందే ఈ వ్యాధి బారిన పడ్డ వాళ్ళ గురించి అడుగుతున్నాం తండ్రి. ఎంత బాధ భరిస్తున్నారో ప్రభా, ఎంత బాధపడుతున్నారో నా తండ్రి. జ్వరం అన్నారు, ఒళ్ళు నొప్పులు అన్నారు, పొక్కులు అన్నారు నా తండ్రి, బలహీనత అన్నారు, నీరసించిపోతారని ఎన్నో ప్రభా లక్షణాలు చెప్తున్నారు నా తండ్రి. కానీ ప్రభా మరి వాళ్ళకు కూడా నా తండ్రి విడుదల కలిగించండి నా తండ్రి. వాళ్ళు తెలియకేమన్నా తప్పు చేసుంటే, తెలియకేమన్నా మీ దృష్టికి పాపం చేసుంటే వాళ్ళ తరపున మేము క్షమాపణ అడుగుతున్నాం ప్రభా. మేమేదో గొప్పవారమని, మేమేదో భక్తిపరులమని కాదు నా తండ్రి, అయినా అడుగుచున్నాం తండ్రి. వారు చేసిన పాపాలు తప్పులు క్షమించిన తండ్రి, ఆ తెగుల నుంచి వారిని కాపాడండి ప్రభా. ఏ ఒక్కరు నశించిపోవడం, ఏ ఒక్కరు బాధపడడం మీకు ఇష్టం ఉండదు నా తండ్రి. నా ప్రభా మరి ఏ తెగులు మా గుడారమును సమీపించకుండా మేము క్షేమంగా నా తండ్రి ధైర్యంగా మీ కాపుదల్లో ఉండాలని ప్రభా కోరుకుంటున్నాం నా తండ్రి. అడిగే అర్హత లేని వాళ్ళం, పొందుకునే అర్హత లేని వాళ్ళం, మా ఈ ప్రార్థన ఆలకించిన తండ్రి. మీ కాపుదల, మీ భద్రత మీ నుండి వస్తేనే ప్రభా మేము క్షేమంగా ఉంటాం నా తండ్రి. అంత పెద్ద తెగులు, కరోనా తెగులు వచ్చినా కూడా నా తండ్రి మాకు ఎవ్వరికి ఏమీ కాలేదంటే అది మా బలము మా శక్తి కాదు తండ్రి, కేవలం మీ కాపుదలే నా తండ్రి. అటువంటి మీ మహా కాపుదల నా తండ్రి మా చుట్టూ, మా బిడ్డల చుట్టూ, మా బంధువుల చుట్టూ, మా వాళ్ళందరి చుట్టూ, మీ బిడ్డలందరి చుట్టూ, మా దేశం చుట్టూ ప్రభా ఉంచమని అడిగే అర్హత లేని వాళ్ళం అయినా అడుగుచు నా తండ్రి. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.